లాస్ట్ నిన్న శనివారం కాకుండా అంతకుముందు శనివారము మా పాపకి చాలా సీరియస్ అయ్యింది. మేము మా మా మనమరాలు క్రేజీకి బర్త్డే ఉందని షాపింగ్కి వెళ్ళాము. లాస్ట్ సాటర్డే షాపింగ్కి వెళ్ళి షాపింగ్ అంతా చేసేసుకున్నాము. 1 గంటకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాము. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత 6కి వచ్చేటప్పుడు ఇంటికి 6కి వచ్చేసాము. వచ్చినప్పటి నుండి సునీత, నా కూతురు పేరు సునీత చాలా బాధపడుతుంది. నాకు పెయిన్ వస్తుంది, హార్ట్లో పెయిన్ వస్తుంది, నువ్వు నాకు హాస్పిటల్కి వెళ్ళిపోతావు, నువ్వు మళ్ళీ రెడీ అవ్వు అని అంటే సరే అయితే అంతకుముందు 2 వీక్స్ ముందు కూడా తనకు అలాగే పెయిన్ వచ్చింది. ఇక్కడ చెన్నైకి వెళ్ళాము. చెన్నైలో చూపించుకుంది. 2 డేస్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మామూలుగానే ఉంది. తను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తుంది, అంతా బాగానే ఉంది. మళ్ళీ సడన్గా ఆ రోజు సాటర్డే అలా అయిన తర్వాత మళ్ళీ మేమందరము నేను సునీత క్యాబ్ రప్పించుకుని యశోద హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు ఎమర్జెన్సీ వాటికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మేము నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎమర్జెన్సీ వాటిలో వాళ్ళు ఎవరు పేషెంట్ ఎవరని అడిగితే మా పాప అన్నది నేనే పేషెంట్, నాకే పెయిన్ వస్తుందంటే సరే బెడ్ పడుకోమన్నారు. తను పడుకోలేకపోతుంది, కూర్చోడానికి కానీ మరి ఎంత బాధపడిందో తనకే తెలుసు. కూర్చోడానికే లేదు, అలా పడుకోలేకపోతుందని నా పడుకోలేకపోతుందంటే ఇంకా వాళ్ళు కంగారు పడిపోయి ఈసీజీ అది పెట్టేసి చూసేటప్పటికి ఇంజక్షన్ చేయాలన్నా బ్లడ్ టెస్ట్ చేయాలి కాబట్టి తనకి నరవకాశం చూస్తుంటే తనకి దొరకకపోతే దాంతో ఒక 1 అవర్ వేస్ట్ అయింది. ఆ 1 అవర్ కూడా చాలామంది 10 మంది సిస్టర్స్, టెక్నీషియన్స్ అందరూ వచ్చేసి తనని పరీక్ష చేస్తూ ఉండగా నరం తీసుకోవడం కోసం అంత ఇచ్చేస్తుంటే 1.5 అవర్ తర్వాత అంటే మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి 7 అయింది, 9కి దొరికింది దానికి. అది ఎంతో బ్లడ్ పోయింది. ఈ సమయంలో నాకు నేను ఈ చేతికే చేస్తున్నారు వాళ్ళు, ఇంకొచ్చే పెయిన్ అంతా ఈ పక్కన వస్తుంది, ఇక్కడ వస్తుందని చెప్తుంది. దాని గురించి ఈ చేతికే చేస్తుంటే నేను అన్నాను, ఈ చేతికి పెయిన్ వస్తుంది అంటున్నాను కదమ్మా, ఈ చేతికి చేయమని చెప్పు అని అంటే ఆ అమ్మాయి చెప్తుందని నాకు తన బాధ చూడలేక పడుకోకుండా పడుకోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, ఇలాగానే అవుతుంది అలాగానే అవుతుంది. ఇంక సరే అని నేను అలా చెప్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు, నేను మమ్మీని కదా అని ఉద్దేశంతో నన్ను బయటకు వెళ్ళిపోమన్నారు. ఆ ఎమర్జెన్సీ వాళ్ళు బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఉన్నానో అక్కడ అసలు కూర్చోడానికి ప్లేస్ లేదు. పేషెంట్లు వస్తూనే ఉన్నారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉన్నారు. అది అసలు పగల రాత్రి కూడా తేడా లేకుండా ఉంది హాస్పిటల్లో. నాకు చాలా భయం అయింది. వెంటనే నేను ఇంట్లో నుంచి ఆమె పెయిన్ అంత అప్పుడే షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామన్నప్పుడు నేను అసలు ప్రేయర్ కూడా చేసుకోకపోతే సరే అలా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సడన్గా ఒకలాగా అనిపించి ఇక్కడ అలాగా అక్కడే నిలబడి బయట కట్టెల పక్కన నిలబడి ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రేయర్ చేసుకుంటుంటే నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా నాకు ఏదో ఒకలాగా వెలుగు చిన్నప్పటి నుంచి జీసస్ ఫోటోలు చూడటం అన్నింటితో ఒకలాగా జీసస్ ఫోటో వెలుగు అలాంటివి కనిపిస్తుంది. ఆ రోజు ఎందుకో పాస్టర్ గారు నాకు అమ్మకి వచ్చేసారు. వచ్చిన తర్వాత నేను వెంటనే ప్రేయర్ ముగించుకోకుండానే ఫోన్ ఉందని ఎక్కడికి వెళ్ళినా నా ఫోన్ నిజంగా తీసుకెళ్ళాను ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా పిల్లలతో వెళ్తాను కాబట్టి నా ఫోన్ ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజు సునీత కూడా బ్యాంక్లో షాపింగ్కి వెళ్ళాం కాబట్టి ఫోన్ తన దగ్గరే ఉంది కాబట్టి ఆ ఫోన్ తీసుకుని పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాస్టర్ గారు మీటింగ్లో ఉన్నట్టున్నారు, ప్రేయర్లోను చాలా సౌండ్ వస్తుంది, నా వాయిస్ నేను వినపట్లేదు, ఇలా సునీత హాస్పిటల్లో ఉన్నదండి, సునీత చాలా ప్రాబ్లంగా ఉన్నదంటే ఎక్కడున్నారు సిస్టర్ నాకు ఏమి వినపట్లేదు, మీరు మామూలు కాల్ చేయండి అని అన్నారు పాస్టర్ గారు. నేను పాస్టర్ గారి మాట నాకు వినిపించుకోలేదు, నేను గట్టిగా మాట్లాడటానికి అదేమో ఎమర్జెన్సీ వాళ్ళు గట్టిగా మాట్లాడటానికి లేదు, నాకు మాట కూడా రావట్లేదు. నాకు చాలా ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా డెలివరీ టైంలో కూడా నన్ను అలాగే బాధపెట్టింది. ఈ అమ్మాయి డెలివరీ టైంలో కూడా 6 మంత్స్ తను ప్రెగ్నెంట్ టైంలో బాడీ అంతా నీరు పెట్టేసింది, ఐబీపీ వచ్చేసింది. 6 మంత్సే ఉంది ప్రేజీ లోపల. అప్పుడు కూడా డాక్టర్ ఏమన్నారంటే ఈ అమ్మాయి బ్రతకాలంటే ఆ బేబీని చంపేస్తే ఈ అమ్మాయి బ్రతుకుతుంది, ఒకవేళ బ్రతుకుతుందో లేదో తెలియదు, లేదంటే ఒకలాగా పిచ్చదానిలాగైనా ఉండాలి, కోమలైనా ఉండాలి, కానీ బ్రతితే కనుక లేదంటే బ్రతుకుతుందని చెప్పారు ఈ అమ్మాయిని. ఆ పరిస్థితిలో కూడా దేవుడు నేను అక్కడ కూడా పిచ్చదానిలాగా అయిపోయా. ఇక్కడ గీతా నర్సింగ్ హోమ్ అప్పుడు కూడా హాస్పిటల్ బయట ఎవరు కనిపిస్తాను ప్రేయర్ చేసేయమంటూ ఉండేదాన్ని. ఆ స్థితిలో కూడా దేవుడు ఇక్కడ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసేయండి, బ్రతుకుతుందో తప్ప దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు ఆమెను కూడా దేవుడు అప్పుడు అలాగే ఇచ్చాడు. నన్ను ఎందుకు దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు. ఆమెకు వచ్చిన కష్టం నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. నా బిడ్డ అంటే నాకు అసలు తెలియదు, పెళ్లి టైం కూడా నాకు తెలియదు. నాకు 18 ఇయర్స్ 17 ఇయర్స్కి 10th రాసి అయిన తర్వాత
నాకు 18 ఇయర్స్లో పెళ్ళి అయింది, 19కి బేబీ పుట్టింది. ఆ బేబీ ఎలా పుట్టిందో నాకు తెలియదు, ఏమైందో తెలియదు. దాంతోపాటు నేను ఆడుకుంటా ఉండేదాన్ని. మా నాన్నగారు అలాగే అనేవారు, నీకు బొమ్మ ఇచ్చినట్టు ఇచ్చాడు, పిల్లలు చూస్తున్నట్టు చూడట్లేదు అనేవారు. ఆ విధంగా అప్పటి నుంచి నాకు సునీత అంటే చాలా చాలా ఇది. ఆ విధంగానే ఆ ప్రేజీని అలా దేవుడు 6 months బేబీ వచ్చింది. ఆ బేబీ ఎలా వచ్చిందంటే ఒక బోన్స్ ఉన్నాయి అంతే, అసలు స్కిన్ లేదు, స్కిన్ ఉంది అంతే, మీట్ లేదు, ఆమెకి మాంసం అనేదే లేదు. అంత 99 grams పుట్టింది బేబీ. 1 kgకి 10 మిల్లీలు తక్కువ, అంత మొత్తం వచ్చింది ఆ బేబీ. దాన్ని ఇంక్యూబ్లో పెట్టి 45 రోజుల తర్వాత మాకు ఇచ్చారు. ఆ బేబీని కూడా మేము పుట్టిన 15 రోజుల వరకు కూడా చూడలేదు అసలు. అలా బ్రతికింది తన ప్రేజీ. తర్వాత 6 నెలల వరకు తనకు వాటర్ తగలకూడదు, బట్టలు వేయకూడదు, ఇలా డిమ్లో ఉండాలి, హాస్పిటల్లో ఉండాలంటే నేను చూసుకుంటానని తీసుకొచ్చినప్పుడు కూడా దేవుడు కాపాడే ప్రేజీని కూడా ఈ స్థితిలో దేవుడు ఇచ్చాడు ఈ రోజుని. అన్నీ దేవుడు మరికల్లా. ఈ రకంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకా రాత్రి అంతా సునీత అక్కడే ఉంది. అయితే ఎలాగైతే నైట్ తీసుకున్నారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎన్నిసార్లు ఈసీజీ తీసుకున్నా అన్నీ మంచిగానే వస్తున్నాయి. మేము పెయిన్ తగ్గట్లేదు. తగ్గకపోతుంటే అప్పుడు ఏమన్నారంటే గ్యాస్ నొప్పి అనుకుంటున్నారు, అన్ని ట్రీట్మెంట్లు చేస్తాను, అన్ని రిపోర్ట్లు అన్నీ మామూలుగానే వస్తున్నాయి, ఇంకేమో మళ్ళీ ఇలాగంటున్నారని అంటే మా అబ్బాయి కూడా డాక్టరే కాబట్టి వాడు ఎక్కడో ఉన్నాడు, అతను కూడా ఫోన్ చేసాము, వాళ్ళకి కూడా మాట్లాడితే ఆ డాక్టర్ వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్కే డౌట్ వచ్చి యాంజియోగ్రాఫీ చేసినప్పుడు తనకి మళ్ళీ ఈసీజీ లైట్ తీసినప్పుడు మళ్ళీ పాజిటివ్ రావడం అన్నీ జరిగిన తర్వాత దానికి హార్ట్ అటాక్ లాగా బెలూన్ బ్లాస్ట్ చేసి తను సేవ్ చేయడం జరిగింది. ఇదంతా నేను ఇదేదో పెద్ద ప్రాబ్లమే, కానీ నేను ప్రార్థన చేయడం, నేను పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి చేయడం వల్ల మరి అది ప్రేయర్ చేయడం వల్ల దేవుడు మరి తను అలాగే కాపాడి అన్ని చేశాడని నేను నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ తర్వాత నేను మళ్ళీ మొన్న సండే ఈరోజు ఈమె హాస్పిటల్ ఐసీయూలో ఉంది. చాలా భయంకరమైన స్థితిలో ఉంది. మేము చూడటానికి లేదు, ఐసీయూలోకి వెళ్ళాలంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి, 5 నిమిషాల కంటే ఎక్కువ. డాక్టర్స్ ఏదో తెలుస్తున్నాడు కాబట్టి ఆ మాత్రమైనా ఒకరి తర్వాత ఒకరికి వెళ్ళించారు. పోయిన ఈరోజు చర్చకి రాకపోవడానికి కారణం అదే, ఈమె ఐసీయూలో ఉండి చాలా బాధపడుతుంది. అప్పుడు ఇది భయంకరమైన పెయిన్ అంట, అగ్గిలో పెట్టి మంట చేసినంత బాధ అంట. చాలా పాపం ఏడ్చింది అమ్మాయి కూడా. అలా ఉంటే రాత్రి ఎన్నిసార్లు అయినా వెళ్ళేవాళ్ళు హాస్పిటల్ దగ్గరికి, 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి వెళ్తే జస్ట్ అలా చూసేసి మళ్ళీ బయటికి వచ్చి నిలబడి కూర్చుని ఉంటుమే. ఆమె మాట్లాడటానికి లేదు, చూడటానికి మనం ఎక్కువసేపు ఉండడానికే లేదు. అలాగే నా బిడ్డలో నా కొడుకులు ఇద్దరు కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ అలా అక్కని వాళ్ళ ఆయన గారు అయితే ఇంకా అసలు తిండి తిప్పలు అక్కడ జబ్బు అయిపోయాడు ఆ పిల్లడికి. ఆ అబ్బాయికి జ్వరం వచ్చేసి దగ్గు వచ్చేసి భయంకరమైన స్థితిలో ఆ పిల్లడు అయిపోయాడు. ఇంకా అలా ఉండగా మళ్ళీ తర్వాత సండే తెల్లవారితే సండే అనగా చేశారు. సండే అంతా ఉన్నది. మండే ఏమో బ్లడ్ ఎక్కించారు. మళ్ళీ బ్లడ్ తక్కువ ఉన్నదని బ్లడ్ ఎక్కించిన తర్వాత మండే ఉంచిన తర్వాత మండే నైట్ షిఫ్ట్ చేశారు రూమ్ షిఫ్ట్ చేసి ట్యూస్డే పాస్టర్ గారు హాస్పిటల్కి వచ్చారు. ప్రతి క్షణం పాస్టర్ గారు రోజులో 2-3 సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఎలా ఉన్నారు సునీత సిస్టర్ ఎలా ఉన్నారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తూనే ఉన్నారు, నేను చెప్తున్నాను, ప్రేయర్ చేశారు. సునీత తర్వాత ట్యూస్డే ఆమె ఈవినింగ్ 4కి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేశారు. ఈవినింగ్ 6-7 కల్లా ఆమెకి ఇంటికి సెలవు ఇచ్చేస్తారు. ఇంటికి వచ్చేసాం. దేవుడి ప్రభుని బట్టి దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. దీన్ని బట్టి ఇదంతా ప్రేయర్ వల్ల ప్రేయర్ చేయండి మీరందరూ. మా కుటుంబం గురించి నిన్న ఆనందరాజు గారు, మన దయానంద్ గారు మా ఇంటికి వచ్చి మా పాపను పలకరించారు. వారికి కూడా నా వందనాలు చెల్లించుకున్నాను. పాస్టర్ గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక కుటుంబంలాగా మీరు అందరూ మమ్మల్ని ఆదుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇంకా బిడ్డకి మంచి ఆరోగ్యం కావాలని, మంచి ఇదిగా ఉండాలని దేవుని మీరు ప్రేయర్ చేయమని మరీ కోరుకుంటూ ఈ చిన్న సాక్షి దేవుడికి అప్పగించుకుంటున్నాను. ఆమేన్.